వెల్కమ్ టు VCN ఛానల్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెంకటగిరి చైర్పర్సన్ మీద ఆ తీర్మానం వీగిపోవటం అంటే ప్రభుత్వ ప్రయత్నాల్లో లోపం లేకుండా పోలీసులు ఇంటికి రావటం, ఆఫీసులు ఇంటికి రావటం, పోలీస్ స్టేషన్ పిలిపించటం, ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది. ఏది కుదరక చివరికి వాయిదా వేయాలని కూడా అనుకున్నారు. పంతొమ్మిది 0 స్కోరు. తెలుగుదేశం పతనానికి నాందని ఆ రోజు చెప్పిన తర్వాత తెలిసింది రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించింది. ఈ నాంది అనేది రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి అర్థమైంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పార్టీలోకి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లోకి లాక్కోవాలి, ప్రలోభాలు పెట్టి భయపెట్టి అనుకున్న ప్రక్రియ కూడా చాలా దగ్గరలో అడ్డుకట్టబడింది, ఆగిపోయారు. ఏం సార్ ప్రతిసారి మీరు జమిలీ ఎలక్షన్ 27లో జమిలీ ఎలక్షన్ కూడా అంటుంటారని కూడా అడిగారు నన్ను. ఇది వాస్తవం, ఇది నిజం, జరగబోయే సత్యం. నేనేదో తొందరలో ఉన్నాను కాదు, తెలిసిన అమరావతిలో కానీ అపోజిషన్ పార్టీ చెప్పటం లేదు, కానీ 27లో జమిలీ ఎలక్షన్ జరగటం తథ్యం. ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. మాకు సుదినం. ప్రభుత్వానికి ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేసే హక్కు లేదని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే వాళ్ళు నమ్మేది రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళు అనుసరించేది రెడ్ బుక్ రాజ్యాంగం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫాలో అయ్యేది బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఇది స్పష్టంగా ప్రజలకు కూడా తెలుస్తుంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు మర్చిపోలే బిఆర్ అంబేద్కర్ గారిని. కానీ ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి లేదా ఫోటోలకు పూలమాలలు వేసి
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి, ప్రజల మన్ననలు పొందండి, ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధుల మీద అవిశ్వాసం పెట్టడం కాదు, ప్రజల విశ్వాసం చూరగొనండి, ప్రజల మన్ననని పొందండి అని తెలియజేస్తూ, విజయవాడలో అంబేద్కర్ గారి స్టాచ్యూ 206 అడుగుల స్టాచ్యూ నడిబొడ్డున కట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈ ప్రభుత్వం ఏం చేసింది? రాగానే జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు అని దాన్ని తుడి చేసింది. రాయి మీద ఉండే తొడవచ్చు, కానీ ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విగ్రహం పెట్టిన కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి అని. ఆ క్రెడిట్ ఆయనకి దక్కకూడదు అని నువ్వు అనుకుంటే అది మూర్ఖత్వం. ప్రజలకి ఎందుకు అలాంటి విగ్రహం పెట్టారంటే వాళ్ళకి తెలియాల అనే ఆలోచనతో ఇవన్నీ తెలుసుకుంటే మంచిది, ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే మంచిది అని వినయంగా తెలియజేస్తూ